బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీరియస్. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఆయనకు అస్వస్థతకు గురైంది. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆనం రామనారాయణ రెడ్డిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. అప్రమత్తమైన అధికారులు సిబ్బంది ప్రథమ చికిత్స అందించడంతో స్పృహలోకి వచ్చాడు ఆనం రామనారాయణ రెడ్డి. సో స్పృహ తప్పి పడిపోయాడు. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. తిరుపతిలోని పరేడ్ గ్రౌండ్ లో ఆయన హాజరయ్యారు. అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరైనటువంటి రామనారాయణ రెడ్డి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. అక్కడిదక్కడనే కొంత ఆయన స్ప్రోలోకి వచ్చారు. తిరిగి మళ్ళీ ఆయనని కొంత సెటిల్డ్ అయిన తర్వాత సిబ్బంది అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో విజువల్స్ మనం చూస్తున్నాము. ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగంలోనే అంతలోనే ఆయనకి ఏం జరిగిందో అలా కుప్పకూలిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. అప్పటి వరకు బాగానే ఉన్నారు, ప్రసంగిస్తున్నారు, ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. అంతలోనే కుప్పకూలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పక్కనే సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ అలర్ట్ చేశారు. ఆయనని అలా కూర్చోబెట్టి కాసేపు పాటుగా సెట్ అయిన తర్వాత అక్కడి నుంచి తరలించారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థత గురైపోయి కుప్పకూలిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒకసారి ఆ దృశ్యాలు గమనించండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? ఆయన అలా కుప్పకూలిపోవడం ఎలా చూడాలి? ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అలా వచ్చారా ఆయన, లేకపోతే ఏం జరిగింది? తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అయినటువంటి తర్వాత స్పీచ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కొంత స్పృహ తప్పి ఆయన కింద పడేటువంటి క్రమంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పక్కనే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, అదే రకంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర్లు కూడా పక్కనే ఉండడంతో అప్రమత్తం అయ్యారు. వెంటనే మినిస్టర్ని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ అంటూ ఆయన పలకరిస్తూ వెంటనే అనుకున్నటువంటి సిబ్బందికి అంబులెన్స్ ఫోన్ చేయండి అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ని పైకి తీసుకొని పక్కన ఉన్నటువంటి ఇంట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఆనంకు కొంత బీపీ డౌన్ అయి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత అస్వస్థ గురైనట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే కొంతసేపు తర్వాత పూర్తిగా కూడా ఆయన స్పృహలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బాగా కూడా ఆయన కొంత పూర్తి స్థాయిలో కూడా కాన్షియన్స్ లోకి వచ్చినటువంటి నేపథ్యంలో పర్వాలేదు, ఏం కాలేదంటూ కూడా సిబ్బందికి చెప్పడంతో కొంత అందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని చెప్పాలి. అయితే ఉదయం నుంచి కూడా ఎంతో ఒక దేశభక్తితోటి ఆనందదాయకంగా ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆనంకు అలా కావడంతో మాత్రం కొంత భయం ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సిబ్బంది అంతా కూడా. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఆయన ఫాస్టింగ్ లో అంటే ఏమి తినకుండా ఉండడం, లేకపోతే కొంత బీపీ డౌన్ అయి ఉండొచ్చు అన్నది కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా ఆయన కోలుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగించిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేసుకుని తర్వాత వేరే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని కూడా ఆయన భద్రతా సిబ్బంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పక్కనున్నటువంటి ఈ సంఘటన జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, అదే రకంగా ఎమ్మెల్యే పులవర్తి నాని కావచ్చు, అదే రకంగా తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి, ఎస్పీ అందరూ కూడా మినిస్టర్ చుట్టూ నిలబడుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయన కింద పడకుండా వెంటనే కూడా వీళ్ళంతా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. పొరపాటున వీళ్ళు కానీ పట్టుకోకుండా అప్రమత్తంగా లేకుండా ఉంటే మాత్రం కొంత కింద పడేటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. అయితే సమస్యతో అటువంటిది ఏమీ కూడా జరగలేదు. వెంటనే సిబ్బంది, అదే రకంగా జిల్లా ఎస్పీలంతా కూడా ఆయన పట్టుకోవడంతో కొంత పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి, లేకపోతే కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేదని చెప్పాలి. ఇది ప్రస్తుతానికి అయితే మినిస్టర్ పూర్తి స్థాయిలో కూడా బాగా కోలుకున్నారు. కొంత ఇప్పటికీ ఆ స్టేజ్ మీదనే ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమం తర్వాత మాత్రం ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని తర్వాత వేరే కార్యక్రమాలకు కూడా హాజరవుతారన్నది ప్రాథమిక సమాచారం. మనోజ్, అయితే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా? ఫీవరిష్ లాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉందో అలా సడన్ గా కుప్పకూలిపోవడం అంటే జనరల్గా కొంత బీపీ కండిషన్ ఏదైనా అబ్నార్మల్ అవడంతో అలా జరిగిందా? ముందుగా ఏదైనా ఫీవరిష్గా ఉన్నారా ఆయన?
అంటే ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం బీపీ ఇష్యూగా కొంత బీపీ డౌన్ అయ్యిండొచ్చు అన్నది ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులోనూ ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడికి ప్రధాన గెస్ట్ గా కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇప్పటి వరకు కూడా ఆయన టిఫిన్ చేయలేదన్నది కూడా కొంత సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఈ రకంగా అస్వస్థ గురైండొచ్చు, లేకపోతే కొంత కళ్ళు తిరిగేటువంటి ఈ వ్యవహారం జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందన్నది వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా అసలు ఏంటి అనే ఆరోగ్య సమస్య గురించి ఏమైనా చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా, మరి ఏం చేయబోతున్నారో మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన స్టేజ్ మీద బాగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన ఉదయం నుంచి కూడా ఏమి తినకుండా పోవడం, బీపీ డౌన్ అయినట్టుగా మాత్రమే తెలుస్తుంది. ఈ కారణం చేతనే కొంత అస్వస్థ గురై కళ్ళు తిరిగినటువంటి పరిస్థితి అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. మనోజ్, ఇప్పుడు సెట్ అయిపోయారా? మళ్ళీ ఇంకేదైనా ఆయనకి హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? ఇప్పటికైతే ఏమి ఎటువంటి ప్రమాదం లేదు, ఆయన బాగానే ఉన్నారు. ఆ పడినప్పుడు కూడా వెంటనే వీళ్ళంతా కూడా ఆయన పలకరించేటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత ఆయన చేతులంతా కూడా రుద్దించేస్తూ రుద్దుతూ ఆయనకి వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అంతా ఒక 5 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కూడా ఒక 2-3 నిమిషాల వ్యవధిలోనే ఆయన సాధారణమైనటువంటి కాన్షియన్స్ లేక వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయనతో చాలా ఆరోగ్యంగానే ప్రస్తుతం అయితే స్టేజ్ మీదనే ఇంకా ఈ కార్యక్రమంలో మాత్రం పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మనోజ్, థ్యాంక్ యూ సురేష్. సో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన స్టేజీపై ప్రసంగిస్తున్న సమయంలోనే ఒకసారిగా ఆయనకి అస్వస్థ గురయ్యారు. కొంత కింద పడిపోతుండగా ఆయన వ్యక్తిగత సిబ్బంది అలర్ట్ అయ్యారు, ఆయన పట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపాటుగా ఆయనకి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కొంత ప్రథమ చికిత్స అందించారు. ఆయనకి బీపీ కొంత అబ్నార్మల్ అవడంతోనే ఈ సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. 1-2 నిమిషాల్లోనే మళ్ళీ ఆయన కోలుకున్నారు, తేరుకున్నారు, మళ్ళీ అదే వేదిక పైన కూర్చున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకసారిగా ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం కానీ లేకుంటే బీపీ అబ్నార్మల్ అవడంతోనే ఈ సమస్య ఆయనకి ఎదురైనట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన సిచ్యువేషన్ కొంత పర్ఫెక్ట్గానే ఉంది. ఎటువంటి విధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ కొంత రెస్ట్ అండ్ ప్రాపర్ ఫుడ్ కూడా అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఆనం రామనారాయణ రెడ్డి ఆ వేదిక పైన అలా లైవ్లో ప్రసంగిస్తూ ఉండగానే కుప్ప కూలిపోవడంతో అంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ గురయ్యారు. సిబ్బంది కానీ అక్కడికి హాజరైనటువంటి ఇతరత్ర సామాన్య జనం కూడా భయపడిపోయారు. బట్ 1-2 నిమిషాల్లోనే ఆయన కోలుకున్నారు, సెటరైట్ అయిపోయారు. కొన్ని వాటర్ తాగి ప్రథమ చికిత్స అందిన తర్వాత మళ్ళీ అదే వేదిక పై నుంచి ఆ వేడుకల్లో కంటిన్యూ అవుతూ ఆయన పార్టిసిపేట్ చేశారు. బ్రదర్ బ్రదర్